ఇందాక సెక్రటరీ గారు విన్న ఉపన్యాసంలో కూడా మీరు వినుంటారు. హైదరాబాద్ అంటే ఈరోజు హైదరాబాద్ ఒకటే కాదు. హైదరాబాద్ మహానగరంలో హైదరాబాద్, పాత హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు మనకు సైబరాబాద్, గత 2 దశాబ్దాల క్రితం కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, ఇప్పుడు చాలా పాతదైంది అది. అట్లాగే ఒక సుమారుగా 7-8 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాచకొండ. సో ఈ 3 నగరాలు కలిసి ఉన్న సమాహారం ఇది మనకు. సో కానీ సాధారణంగా ఈ మూడింటిని కూడా హైదరాబాద్ అనే పేరు మీదనే పిలుస్తుంటారు. సైబరాబాద్ బయట వాళ్ళకైతే అసలు హైదరాబాద్ అంటే సైబరాబాద్ అయినా రాచకొండ అంతా హైదరాబాద్ కింద లెక్క. బట్ హైదరాబాద్ మన రాజధాని కాబట్టి, మన రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ మనం ఎంత మంచి శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తే, ఎంత మంచి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తే అంతగా మన ఈ పట్టణాంతే కాదు మొత్తం రాష్ట్రం యొక్క ప్రఖ్యాతి అంతగా బయట మనకు వినపడుతుంది. తద్వారా మనకు ఎంతో ప్రోగ్రెస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు కానీ చాలా ఉంటారు. సో ఈ పట్టణానికి ఏర్పడ్డ ఇమేజ్ వల్ల మనకు మొత్తం రాష్ట్రానికే ఒక మంచి ఇమేజ్ వస్తుంది. దాంట్లో భాగంగానే ఒక 4 అంశాలు తీసుకొని మనము ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని 30,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కేవలం హైదరాబాద్ సిటీలోనే ఉన్నారు. అందులో 20,000 అమ్మాయిలు. కాబట్టి ఈ 4 అంశాల్లో మనం వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వీళ్ళందరినీ కూడా సోల్జర్స్ లాగా మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మనం ఇంకా ఈ నగరాన్ని ఇంకా మంచిగా ఉంచవచ్చనే ఉద్దేశంతోన, ఈ నగరం బ్రాండ్ ఇమేజ్ కాపాడాలనే ఉద్దేశంతోన ఈ చేపట్టిన ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా హాజరు కావడం